చూద్దాం, కళ్యాణ ప్రక్రియనంతా కూడా సేవిద్దాం. మనం ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ అదృష్టం ఏమిటంటే వైదికమైనటువంటి పద్ధతిలో కళ్యాణం అనేటువంటిది మన తెలుగు వారికి ఉన్నది. మిగతా రాష్ట్రాల్లో ఉండేటువంటి వారిది వైదికం కాదా అని అడగొద్దు నన్ను. కానీ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ అదృష్టం ఏమిటంటే వేదం చెప్తున్నది ముహూర్త సమయానికి వధూవరులిద్దరూ ఒకరినొకళ్ళు చూసుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి స్వామివారికి కళ్యాణ సందర్భంగా పట్టు వస్త్రాలు, అక్కడి నుంచి మాలిక, వీటన్నిటి కూడా మర్యాదగా తీసుకొచ్చారు. చరణములే నమ్మితి, చరణములే నమ్మితి. త్యాగరాజస్వామి వారు అంటారు, సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి. సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి. సీతమ్మ మాయమ్మ తల్లి ఆవిడ సీతమ్మ, ఆవిడ మన తల్లి అంటారు. కనుక ఆవిడికి గర్భదోషాలు ఏమిటండి అని అంటే ఆవిడికి గర్భదోషాలు ఏముండవు. మనమంతా కూడా దోషాలు చేస్తాం కదా, మన దోషాలన్నీ పోగొట్టుకోవడానికి సీతమ్మ వారు తన నడుముకి ఈ యోక్త్రాన్ని ధరిస్తూ ఉన్నారు. యుక్తధారణ ముహూర్తస్సు ముహూర్తోస్మృతి భవంతో మహాంతో నిగృహంతు. ముహూర్తస్సు ముహూర్తోస్తు. జయ బోలో సీతా మహాలక్ష్మీ మయ్యాకి. ఈరోజు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంజనేయనగర్ రోడ్డు నెంబర్ 9 వాసులు అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించారు. ఉదయం నుంచే ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని శ్రీరామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీరామనవమి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఆంజనేయ నగర్ రోడ్ నెంబర్ 9 వాసులు తమ స్పందనని తెలియజేశారు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రోడ్ నెంబర్ 9 ఆంజనేయ నగర్ కాలనీ లేన్ నెంబర్ 2లో మనం బాలాజీ రెసిడెన్సీలో ఇవాళ శ్రీరామనవమి పండుగ చేసుకుంటున్నాము. ఇది ఇప్పటి నుంచి కాదండి, 2014 నుంచి స్టార్ట్ చేసాం మనము. ఈ అపార్ట్మెంట్లో 2020 కోవిడ్ టైం నుంచి ఈ అపార్ట్మెంట్లో కూడా స్టార్ట్ చేసాం మనం. టోటల్ ఈ అపార్ట్మెంట్ అంటే ఈ రోడ్ నెంబర్ 9 లేన్ నెంబర్ 1 అండ్ లేన్ నెంబర్ 2 అందరూ కలిసి ఒక పండగలాగా చేసుకుంటాము. అది ఇక్కడే అన్నదానం జరుగుతుంది. 400 నుంచి 500 మంది అన్నదానం కూడా జరుగుతుంది. వినాయక చవితి, శ్రీరామనవమి ఇట్లా అందరూ అన్నీ కలిసి బాగా చేసుకుంటూ ఉంటాము. శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరికీ. మేము ఇక్కడ 2014 నుంచి ఇక్కడ ఉంటున్నాము. చిన్న చిన్న కార్యక్రమాలు మొదలు పెడుతూ ముందు వినాయక చవితి అంటూ మొదలుపెట్టాము చిన్నగాను. అక్కడి నుంచి అలా క్రమంగా పెంచుకుంటూ ఈరోజు కనీసం 1000 మంది కనీసం ఇక్కడ వచ్చి భోజనం చేసేంత స్థాయికి ఎదిగింది. ఇక్కడ ఉన్న రెసిడెన్షియల్ అందరూ కూడా ఒక మాట మీద ఉంటాము, ఒక మాట మీద నడుస్తుంది. ఒకరి మీద ఒకరికి ఆ ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే వీళ్ళన్నీ బాగా చేస్తారు, మన అందరూ కలిసి ఉండాలి, ఏక తాటి మీద నడవాలనే భావంతో మేమందరూ ఈ కార్యక్రమం చేసుకుంటున్నామండి. ఇలాగే మేము కలిసిమెలిసి ఉండి ఇలా కార్యక్రమం ముందుకెళ్ళాలని ఉంది. ఈరోజు శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటున్నామనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే శ్రీరాముడు ఏదైతే ఉన్నాడో తండ్రి మాట జవదాటకుండా తండ్రి యొక్క మాటని ఆనవాయితీగా తీసుకొని వారి మాట జవదాటకుండా చేసినాడు. మరియు ఆయన సోదర భావనతో అంటే మన యొక్క ప్రతిజ్ఞలో సమాజంలో ఉన్నటువంటి రామలక్ష్మణులు కూడా మనం ఎందుకు పోలుస్తున్నామంటే సోదర భావం ఆయన దగ్గరలో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరి కూడా ఇప్పుడున్న సమాజంలో అందరూ కూడా సోదర భావంతో ఉండాలి. మరి ఒకటే మాట, ఒకటే బాట, ఒకటే సతీమణి అని చెప్పి ఆలోచించి అందరూ కూడా సోదర భావంతో ఉండాలని తెలియజేసుకుంటూ శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇలానే ప్రతి పండుగలన్నీ రోడ్ నెంబర్ 9లో చాలా కలిసిమెలిసి జరుపుకుంటున్నామండి. ఇదే పండుగ కాకుండా దసరా, దీపావళి పండుగలన్నీ కూడా జరుపుకుంటున్నాము. ఎలాగైనా అన్ని పండుగలు కూడా మంచిగా జరుపుకొని ఫ్యూచర్లో మళ్ళీ రామరాజ్యం రావాలని, రాముడు రాజ్యం రావాలని మీరు అందరం కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మా రోడ్ నెంబర్ 9లో మేము గత 10 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి జరుపుతున్నాము. దీంతోపాటు ప్రతి పండగ మనము వినాయక చవితి కానీ, బతుకమ్మ కానీ, క్రిస్మస్ కానీ మా దగ్గర అన్నీ జరుపుతామండి. అందరూ మాకు కలిసిమెలిసిగా ఉంటాము. ఇక్కడ ప్రతి ఒక్కరు సహకరిస్తారు. ఏ ప్రోగ్రాం చేసినా ఇది మనది, మన ఇంట్లో జరుగుతుంది అని అనుకొని ప్రతి ఒక్కరు ప్రతి దాంట్లో పాలు పంచుకుంటారు, ప్రతి వాళ్ళు పాల్గొంటారు. ప్రతిదీ వాళ్ళు మానది అన్న స్వతహాగా భావించి ప్రతిదీ చేయడం ఇక్కడ ఆనవాయితీ. మేము 100 మందితో స్టార్ట్ అయింది, ఇప్పుడు 1000 మందికి మేము ఇక్కడ మేము అన్నదానం చేయగలుగుతున్నాము. ఇక్కడ చాలా బాగా జరుగుతుందండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ సీతారామ కళ్యాణము మనము శ్రీరాముడి జన్మ నక్షత్రం మందు అంటే పునర్వసు నక్షత్రం మందు చేసుకుంటాము. నవమి తిథి మరియు పునర్వసు నక్షత్రం కలిస్తేనే మనము అది పుణ్యతిథిగా భావించి ఆ రోజున మాత్రమే మనం కళ్యాణం చేస్తున్నాము. అందుకోసమే ఈరోజు మనము నిన్న నవమి తిథి కొంచెం ఎక్కువ ఉన్నా కానీ ఈరోజు ఉదయం 10-10:30 వరకే ఉన్నా కానీ మనం ఈరోజు ఎందుకు చేస్తున్నాం అంటే పునర్వసు నక్షత్రం ఈరోజు మాత్రమే ఉంది. సో పునర్వసు నక్షత్రము మరియు నవమి తిథి, చైత్ర శుద్ధ నవమి తిథి మరియు పునర్వసు నక్షత్రం రోజు శ్రీరాముల వారు జన్మించారు కనుక ఆ నక్షత్రానికే రాముల వారి కళ్యాణం చేయాలని ఈరోజు కళ్యాణం చేయడం జరిగింది. ఈ కళ్యాణంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా ఆ రాముని కృపా కటాక్షాలు కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. అందరికీ రామనవమి శుభాకాంక్షలు. మొదట మనము రాముని కళ్యాణము ఆరు బయట జరుపుకుంటున్నాము, అందరం వస్తున్నాము, భోజనాలు చేస్తున్నాము, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇది ఎందుకు చేసుకుంటున్నాము, దీని ఉద్దేశం ఏంటి అనేది మొట్టమొదట మనం తెలుసుకోవాలి. మనం అందరం కూడాను ఈ రామనవమిని ఆరు బయట చేయాలి అని చెప్పేసి శాసనము ఇచ్చింది
మనకు ఎందుకు అంటే కారణం కులము అనే పేరుతోని అందరినీ మనల్ని వేరు చేసి చాలా చులకనగా చూడడం జరిగింది. అలాంటిదంతా పోగొట్టాలన్న ఉద్దేశంతో మనకు సీతారాముల కళ్యాణం ఇప్పుడు కూడాను ఆరు బయట జరుగుతుంది. అందులోనూ ఇప్పుడు మనం రాను టెంట్లు వేసి ఇలా చేస్తున్నాం. కానీ బేసిక్గా మేదరి తడికలతో పైన పందిరి వేసి కింద మామిడి తోరణాలతో మనము ఈ కళ్యాణం జరిపించుకోవాల్సి వస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కళ్యాణాన్ని బేస్ చేసుకొని ఆ మేదరి బుట్టలు ఏవైతే ఉన్నాయో అది అల్లే అవకాశం వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి రెవెన్యూ ఇవ్వటము, పంతులు గారికి రెవెన్యూ రావటము, వంటలు చేసుకునే వాళ్ళకి రెవెన్యూ రావటం, అంటే నలుగురికి ఉపాధి కల్పిస్తూ నలుగురు హిందువులను ఒక దగ్గర కలుపుతూ మనకు పెళ్లి యొక్క విశిష్టతని తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా మన పెద్దలు శాసనంగా మార్చారు. దాన్ని మనం ఈ రోజున ఈవెన్ ప్రతి అపార్ట్మెంట్కి కూడా తెచ్చుకొని మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ రోజు చూసుకున్నట్టయితే ప్రతి అపార్ట్మెంట్లో కూడా మనందరము అట్లీస్ట్ ఈ శ్రీరామనవమి రోజున కలిసి వేడుకలు జరుపుకోగలుగుతున్నాం. ఇది మన సాంప్రదాయం. దీన్ని ఎవరు మర్చిపోకుండా చిరస్థాయిగా భవిష్యత్ తరాలకు ఇస్తూ ఇలాగే కొనసాగిస్తారని చెప్పి ఆశిస్తున్నాము. జై శ్రీరామ్. పరాభవ నామ సంవత్సరంలో జరుపుకున్న శ్రీరామనవమి ఉత్సవాలకు బాలాజీ రెసిడెన్సీ నుంచి రోడ్ నెంబర్ 9 బాలాజీ రెసిడెన్సీ నుంచి అందరికీ స్వాగతం, సుస్వాగతం. పరాభవ అనగా ఆదిశక్తి, భవ అంటే భవుడు. ఇద్దరూ మనకి శ్రేయస్కరంగా ఉంచి ఈ సంవత్సరం మనకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది అని మేము భావిస్తున్నాము. ఈ సంవత్సరంలో జరుపుకున్న శ్రీరామనవమి ఉత్సవాలకు జనాలందరూ రోడ్ నెంబర్ 9 జనాలందరూ వచ్చి మా అందరినీ ఆశీర్వదించినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నది. శ్రీరామనవమి కేవలం పండుగ మాత్రమే కాదు, అది మన సంస్కృతి సాంప్రదాయాల ప్రతిబింబం. ఈ పండుగ ద్వారా మనం మంచి విలువలు నేర్చుకొని సమాజంలో శాంతిని పెంపొందించాలి.